ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. వెల్కమ్ టు మూవీ మిక్చర్. సాయి పల్లవి కోలీవుడ్ కి దూరం జరుగుతోందా? ఎన్టీఆర్ ఇంట్రెస్ట్ చూపించిన దర్శకుడికే నో చెప్పిందా? బీటౌన్ ఎంట్రీ డిలే అవుతోందా? ప్రతిష్టాత్మక అవార్డు ప్రకటిస్తే కనీసం కర్టసీ మెయింటైన్ చేయలేదా? నేచురల్ బ్యూటీపై తమిళ తంబీలు గుర్రుగా ఉన్నారా? సాయి పల్లవికి ఏమైంది? ఇదేం ప్రశ్న? బేషుగ్గా ఉంటేనో అనుకుంటున్నారా? ఇది మన క్వశ్చన్ కాదులేండి, తమిళ తంబీల ఫీలింగ్. తన ప్రైవసీ తనదే కానీ మినిమం కర్టసీ లేకపోతే ఎలా? ఏ విషయంలో అనుకుంటున్నారా? మొన్న మధ్య కళారంగంలో విశిష్ట సేవలందించిన వారికి తమిళనాడు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే కలై మామని అవార్డ్స్ అనౌన్స్ చేసింది. సాయి పల్లవి, ఎస్జే సూర్య, లింగస్వామి, అనిరుద్, మణికందన్, సింగర్ శ్వేతా మోహన్ ఇలా కొంతమందికి ఈ అవార్డ్స్ ప్రకటించింది. ఈ అవార్డుకి ఎంపిక చేసినందుకు చాలా మంది ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పారు. కానీ సాయి పల్లవి రెస్పాండ్ కాకపోవడంతో ఈ బుజ్జి తల్లిపై గుర్రుగా ఉన్నారు. ఈ మధ్య తమిళ తంబీలు సాయి పల్లవిని బాగా మిస్ అవుతున్నారు. అమరన్ తర్వాత ఆమె తమిళ ఫిల్మ్స్ ఏమీ ఒప్పుకోవటం లేదు. రీసెంట్ గా సింబు 49 కోసం వెట్రిమారన్ ఆమెను సంప్రదించారని సమాచారం. వెట్రిమారన్తో వర్క్ అంటే ఆఫర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు హీరోయిన్స్. అంతెందుకు, తారక్ కూడా వెట్రీతో సినిమా చేయాలని అనుకుంటున్నట్లు తన మనసులోని మాట బయటపెట్టాడు. అలాంటిది ఈ భానుమతిని అప్రోచ్ అయితే నో చెప్పిందని టాక్. దీంతో ఆమె కోలీవుడ్ కి దూరం జరుగుతోందన్న డెసిషన్ కి వచ్చేస్తున్నారు ఆడియన్స్. ఈ ఏడాది తండేల్తో పలకరించిన బుజ్జి తల్లి సాయి పల్లవి ప్రెజెంట్ బీటౌన్ లో బిజీగా మారిపోయింది. ఏక్ దిన్ తో నవంబర్ లో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాల్సిన బ్యూటీ సినిమా డిలే కావడంతో పాటు టైటిల్ కూడా చేంజ్ అయింది. ఏక్ దిన్ కాస్త మేరే రహేగా మారితే డిసెంబర్ 12న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వస్తుంది. అలాగే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణలో నటిస్తోంది. రామాయణ 2 parts గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొత్తానికి బీటౌన్ లో బిజీగా ఉన్నానని సౌత్ కి సాయి పల్లవి గుడ్ బై చెప్పేది కదా.